పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి క్షణికావేశంలో ప్రాణాలు తీశాడు ఓ భర్త. కట్టుకున్నవాడే కాల యముడిగా మారి ఇంట్లోనే భార్యను కత్తితో నరికి చంపాడు. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిన్నటి వరకు కలిసి ఉన్న ఆ కాపురం ఒక్కసారిగా రక్తసిక్తమైపోయింది. అనుమానం పెనుభూతమైందో లేక కుటుంబ కలహాలు పతాక స్థాయికి చేరాయో తెలియదు, కానీ రహీం అనే వ్యక్తి తన భార్య సుమేరాను అతి దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. ఇక హైదరాబాద్ నగరంలో కుకట్పల్లిలో జరిగిన ఈ దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. కైతలాపూర్ నవజ్యోత నగర్ ప్రాంతంలో నివాసముంటున్న రహీం, సుమేరా దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. రహీం వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతిరోజులాగానే భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిన్న విషయంలో తీవ్రమైన గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ సమయంలో కోపాన్ని అణుచుకోలేకపోయిన రహీం ఇంట్లో ఉన్న పదునైన కత్తిని తీసుకొని భార్య సుమేరాపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఆమె గిలగిలా కొట్టుకుంటున్నా సరే ఏమాత్రం దయ లేకుండా కత్తితో విచక్షణారహితంగా పొడి చేశాడు. తీవ్రమైనటువంటి రక్తస్రావం కావడంతో సుమేరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన తర్వాత రహీం ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం పశ్చాత్తాపడకుండా నేరుగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. డ్యూటీలో ఉన్న పోలీసుల ముందు వెళ్ళి తానే తన భార్యను చంపేశానని ఒప్పుకున్నాడు. లొంగిపోయిన నిందితుడి మాటలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి పరుగులు తీశారు. కైతలాపూర్లోని ఆ ఇంటికి చేరుకునేసరికి సుమేరా రక్తపు మడుగులు పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్లేస్ని క్లూస్ టీమ్ను రప్పించి అక్కడ ఉన్న ఆధారాలను సేకరించి హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల నుంచి పోలీసులు కొన్ని కీలకమైనటువంటి వివరాలు కూడా సేకరించారు. పంచనామా పూర్తి చేసిన అనంతరం పోలీసులు సుమేరా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కుకట్పల్లి పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహీంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేవలం క్షణికావేశంలోనే ఈ హత్య జరిగిందా లేక దీని వెనక ఇంకేదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం చేశారు. ఆస్మా బేగం అనే ఒక ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే వాళ్ళ సిస్టర్ అయినటువంటి సుమేరా బేగంకి ప్లస్ సుమేరా బేగం వాళ్ళ భర్త షేక్ రహీంకి ఇద్దరికి కూడా 2024లో మ్యారేజ్ అయింది. ఇద్దరు కూడా ఇక్కడ కైతలాపూర్ ఇందిరం కాలనీలో ఉంటారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో. అక్కడ ఉండేటప్పుడు ఇద్దరి మధ్య ఫ్రీక్వెంట్లో గొడవలు అవుతున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్ రాసిచ్చారు. తర్వాత ఈరోజు ఆమెకు ఫోన్ ద్వారా తెలుసుకోగా ఆమె భర్త ఎవరైతే షేక్ రహీం ఉన్నాడో ఆ సుమేరా బేగంని కత్తితో గొంతు దగ్గర కోసి చంపేసినాడని తెలిపారు. మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఆ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. కేసు నమోదు చేసినాము. ఇంక్వెస్ట్ అయిపోయినాక పట్టుకొని టీం కూడా తిరుగుతున్నాయండి.